ఎర్రకోట దగ్గర జరిగిన ఉగ్రదాడితో దేశం మరోసారి ఉలిక్కిపడింది. అమాయక ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. అయితే ఇలాంటి బాంబు దాడులు దేశంలో గతంలో కూడా జరిగాయి. వందలాది మంది ప్రజలు, భద్రతా సిబ్బంది ప్రాణాలు తీశాయి. భారత్ నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ తర్వాత దేశంలో జరిగిన అతిపెద్ద ఉగ్రదాడి ఇదే. ఉగ్రవాదుల బాంబు పేలుళ్లు గతంలో చాలానే జరిగాయి. అత్యంత భయంకరమైన దాడి 1993లో జరిగింది. ఆ ఏడాది మార్చి 12న ముంబైలో వరుస బాంబు పేలుళ్లు జరిగాయి. ఈ దుర్ఘటనలో 257 మంది మృతి చెందారు. ఇక 1998 ఫిబ్రవరి 14న కోయంబత్తూరులో కూడా వరుస బాంబు పేలుళ్లు జరిగాయి. ఈ ఘటనలో 58 మంది మృతి చెందారు. 2005 నుంచి వరుసగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో బాంబు దాడులు జరిగాయి. 2005 అక్టోబర్ 29న దేశ రాజధాని ఢిల్లీలో వరుసగా 3 బాంబు పేలుళ్లు జరిగాయి. రాజధాని నగరాన్ని కుదిపేసిన ఈ పేలుళ్లలో 62 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. 224 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఆ మరుసటి ఏడాది 2006 మార్చి 7న వారణాసిలో వరుస బాంబు పేలుళ్లు చోటు చేసుకున్నాయి. ఈ దుర్ఘటనలో 28 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక అదే ఏడాది జులై 11న ముంబై లోకల్ ట్రైన్లో జరిగిన బాంబు పేలుళ్ల ఘటనల్లో ఏకంగా 209 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఇక 2007లో ఏకంగా 3 భారీ బాంబు దాడులు జరిగాయి. ఫిబ్రవరి 18న సంజౌతా ఎక్స్ప్రెస్ లో జరిగిన బాంబు పేలుడులో 70 మంది మరణించారు. మే 18న హైదరాబాద్ మక్కా మసీదులో జరిగిన పేలుడులో 16 మంది, ఆగస్టు 25న హైదరాబాద్ జంట పేలుళ్ల ఘటనలో మరో 44 మంది ప్రాణాలు కోల్పోయారు. అటు 2013లో హైదరాబాద్లోని దిల్సుఖ్ నగర్లో జరిగిన బాంబు పేలుళ్లలో కూడా 18 మంది మృత్యువాత పడ్డారు. 2008లో దేశ వాణిజ్య రాజధాని మరోసారి పేలుళ్లతో దద్దరిల్లింది. 26/11 పేరిట చరిత్రలో కని విని ఎరుగని రీతిలో జరిగిన ఈ ఉగ్రదాడుల్లో 164 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలోనే అత్యంత పాశవికమైన దాడుల్లో ఒకటిగా ఇది గుర్తింపు తెచ్చుకుంది. అదే ఏడాది జులైలో అహ్మదాబాద్లో కూడా వరుసగా బాంబు పేలుళ్లు సంభవించాయి. ఏకంగా 56 మంది పౌరుల ప్రాణాలు తీశారు ఉగ్రవాదులు. ఇలా భారతదేశంపై బాంబు దాడులతో విరుచుకుపడుతూనే ఉన్నారు ఉగ్రవాదులు. తాజాగా ఢిల్లీలోని ఎర్రకోట వద్ద మరో ఆత్మాహుతి దాడి జరిగింది. ఉగ్రవాదుల బాంబు దాడులు భారత్కు కొత్త కాదు. దశాబ్దాలుగా ఎన్నో దాడులు తట్టుకుని నిలబడింది ఇండియా. దాడి జరిగిన ప్రతిసారి మరింత బలపడింది. ఆపరేషన్ సింధూర్తో శత్రు దేశానికి తిరుగులేని సమాధానం చెప్పింది.